హాయ్ ఆల్, వెల్కమ్ టు 10 టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ. సినిమా అంటేనే రంగుల ప్రపంచం. ఒక్కొక్క ఫ్రేమ్కి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది, అలాగే ఒక్కొక్క ఎమోషన్ ఉంటుంది. అందులో ఎక్కువగా డిఓపి ప్రొఫెషన్ గురించి చెప్తూ ఉంటారు. సో మనిషి పుట్టుక నుంచి చావు వరకు అనేక రకాల స్టోరీస్ ఉంటాయి, అలాగే ఎమోషన్స్ ఉంటాయి. సో వాటిలో రీసెర్చ్ చేసి, ముఖ్యంగా కలకత్తా లాంటి పరిసర ప్రాంతాల్లో దీనిపైన రీసెర్చ్ చేసి ఫొటోస్ ద్వారా అలాగే ఈ ప్రపంచానికి ఏదో చెప్పాలి అని ట్రై చేస్తున్నారు. ఆ ఒక బుక్ కూడా బయటకు తీసుకొచ్చారు. ఆ పర్సన్ ఎవరో కాదు, ఇలాంటి వాళ్ళు కొంచెం రేర్గా ఉంటారు. ఆ పర్సన్ డిఓపి జింకా వరుణ్ గారు ఇవాళ మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అసలు ఆ బుక్ రీసెర్చ్ చేసి బయటకు తీసుకురావాలి అనే థాట్ ఆయనకి ఎలా వచ్చింది, ఆయన జర్నీ ఎలా సాగింది, ఇవంతా మనం తెలుసుకుందాం. హలో అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి, ఇంత కష్టపడి ఈ బుక్ని బయటకు అయితే తీసుకొచ్చారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి, మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మ్యామ్, నేను తీసుకొని వచ్చిన బుక్ పేరు అన్ఫ్రేమ్డ్ లైఫ్స్ మ్యామ్. సో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నాన్నగారిది నంద్యాల అనమాట. సో పెరిగిందంతా అక్కడే. సో డాడీ ఏంటంటే రైటర్ కూడా, ప్రైవేట్ ఎంప్లాయ్, ప్లస్ చిన్నప్పటి నుంచి బుక్స్ బాగా చదివేవాళ్ళు అనమాట. మా ఇంటి నిండా ఫుల్ బుక్స్ ఉండేవి మ్యామ్. సో చిన్నప్పుడే బాగా బుక్స్తో అలవాటు. బాగా రెబల్ రైటర్స్ ఉంటారు కదా, చెల్లం గారు, రంగనాయకమ్మ గారు, వీళ్ళ బుక్స్ బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసాయి. సో 10th క్లాస్లో నేను ఒక బుక్ చదివాను, నాదీరా అనేసి. కన్నడ రైటర్ రాశారు, సారా అబూబక్కర్ గారు. సో అప్పటి నుంచి ఇంకా కొంచెం ఎక్కువ విజువల్స్ పైన, కథల పైన ఉండేది. ఎలాగైనా సినిమాల్లోకి రావాలని బుక్స్ చదవడం మెయిన్ రీజన్ అనమాట. సో అలా స్టార్ట్ అయింది ప్రయాణం. ఇంటర్మీడియట్ వరకు గుంటూరులో చదివాను. దాని తర్వాత మళ్ళీ ఇంకా హైదరాబాద్కి వచ్చేసి ఫైన్ ఆర్ట్స్ ఫోటోగ్రఫీలో జాయిన్ అయ్యాను మ్యామ్. అంటే ఇటువైపు రావాలని మీకు ఎలా అనిపించింది? ఎందుకు, ఎవరు ఇన్స్పైర్ చేశారు? చిన్నప్పటి నుంచి నాన్నగారే బాగా కథలు, అమ్మ కూడా బాగా అంటే చిన్నప్పటి నుంచి ఇంట్లో అందరికీ ఏమని చెప్తారంటే వెళ్ళి ఆడుకోండి అని చెప్తారు కదా. ఆడుకోవద్దని చెప్తారు, చదువుకోండి అని చెప్తారు కదా. బట్ నాకు రివర్స్ ఉండేది, వెళ్ళి ఆడుకోమని చెప్పేవాళ్ళు. నేనే ఆడుకునేవాడిని కాదు, వెళ్ళేవాడిని కాదు. బట్ బుక్స్ ఒక్కటి బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసేవి అనమాట. బుక్స్ డాడీ రోజు లైబ్రరీ వెళ్తారు, ఇప్పుడు కూడా కొన్ని ఇయర్స్ నుంచి వెళ్తున్నారు అనమాట, రోజు వెళ్తారు అనమాట. సో అలా తెలియకుండా ఇంట్లో బుక్స్ ఉండడం వల్ల ఇటువైపుకి రావడం. ఇంకోటి ఏంటంటే చిన్నప్పుడే కెమెరా కొనిచ్చారు మ్యామ్. కొంచెం ఆర్ట్స్ వైపు ఎంకరేజ్ చేసేవాళ్ళు. మా చెల్లెలు కూడా పెయింటర్ అనమాట. సో ఇద్దరిని బాగా ఎంకరేజ్ చేసింది మాత్రం మా పేరెంట్స్. అసలుకి సొసైటీలో అంటే మా ఊరి వైపు కానీ ఫోటోగ్రఫీకి చాలా, అంటే ఫోటోగ్రఫీ అనేది జస్ట్ పెళ్ళిళ్ళకు, చావులకు మాత్రమే అనేది యూజ్ చేస్తారనమాట బేసిక్గా. మా డాడీ కానీ మా మమ్మీ కానీ చదువుతానన్నప్పుడు బీటెక్లో నాకు సీట్ వచ్చినా కానీ 10,000 ర్యాంక్ వచ్చింది నాకు ఆల్రెడీ. నేను టాప్ 95% ఉండేది నా పర్సంటేజ్ ఇంటర్లో కూడా. సో మా డాడీ కానీ మమ్మీ కానీ బాగా ఎంకరేజ్ చేశారు. అంటే బీటెక్ చదవకపోయినా పర్లేదు, బట్ దీంట్లోనే నువ్వు ఏ రంగంలోకి అయితే కాదు, నేను చదివింది ఇంటర్మీడియట్. దాని తర్వాత నెక్స్ట్ ఫైన్ ఆర్ట్స్లోకి వచ్చాను. గ్రాడ్యుయేషన్ నేను ఫైన్ ఆర్ట్స్లో చేశాను అన్నమాట, ఫోటోగ్రఫీలో. అండ్ డిఓపిగా కూడా మీరు కొన్ని మూవీస్కి వర్క్ చేశారని విన్నాం కదా. సో ఫస్ట్ ఆపర్చునిటీ మీకు ఇండస్ట్రీలో ఎలా వచ్చింది, ఎవరి దగ్గర వర్క్ చేయడం జరిగింది? నేను ఫైన్ ఆర్ట్స్ చేసిన తర్వాత నెక్స్ట్ 4 years ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ జేఎన్ఎఫ్ఏలో చేశాను. దాని తర్వాత విశ్వనాథ్ రెడ్డి అని డిఓపి, ఆయన దగ్గర ఒక 2 years చేయడం జరిగింది. దాని తర్వాత ఇండియాలో టాప్ ఫిలిం స్కూల్ సత్యజిత్ రే ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది, అక్కడికి వెళ్ళాను మేడం. అక్కడ అంటే ఈ బుక్ కూడా సీడ్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే అక్కడ వెళ్ళడం వల్లనే స్టార్ట్ అయింది. సో అక్కడ చదివిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ముంబైలో నాగరాజ్ మంజులే అనేసి డైరెక్టర్ ఉన్నారు. ఆయన సైరాట్, జూండ్ ఇలాంటి ఫిలిమ్స్ తీశారనమాట. సో ఆయన దగ్గర ఇప్పుడు మట్కా కింగ్ వెబ్ సిరీస్కి వర్క్ చేస్తున్నా సెకండ్ ఏసీగా. రీసెంట్గా షాహిద్ కపూర్ది దేవా అని ఒక ఫిలిం రిలీజ్ అయింది, దానికి కూడా వర్క్ చేస్తున్నాను. అండ్ ఈ రీసెర్చ్ చేసినటువంటి బుక్ ఇప్పుడు దేశం మొత్తం మీద అంతగా ఎవరు రీసెర్చ్ చేయలేదు, మీరే ఫస్ట్ పర్సన్ అని చెప్పేసి విన్నాము. సో మీ బుక్ కూడా ఒకసారి చూస్తే ఇక్కడ ఫస్ట్ కవర్ పేజే కొంచెం ఎమోషనల్గా ఉంది, ఒక స్టోరీ అని చెప్తూ ఉంది. సో ఈ బుక్ అనేది స్టార్ట్ చేయడానికి ఎలా వర్క్ స్టార్ట్ చేశారు, అండ్ ఎవరి నుంచి ఇన్స్పైర్ అయ్యారు, ఎందుకు హ్యూమన్ లైఫ్నే ఎంచుకున్నారు? చాలామంది వైల్డ్ ఫోటోగ్రఫీ అని చెప్పేసి యానిమల్స్, ఫ్లవర్స్, ఇట్లా ఎన్విరాన్మెంట్ చూపిస్తూ ఉంటారు కదా, బట్ వై యూ చూస్ దిస్? మేడం, మామూలుగా ఫస్ట్ ఇండియాలో తీసుకురావడం అన్నది ఇప్పుడు మామూలుగా ప్రతి డిపార్ట్మెంట్లో చేస్తారు మ్యామ్. సైన్స్లో, మెడిసిన్లో, మామూలుగా మ్యాథమెటిక్స్లో అన్నిట్లో రీసెర్చ్ పేపర్ చాలామంది రాస్తారు పిహెచ్డి స్టూడెంట్స్.
బట్ ఆర్ట్ ఫామ్లో పిహెచ్డి వరకు చదివే వాళ్ళు వెరీ రేర్. ఇంకోటి ఏంటంటే ఫోటోగ్రఫీలో పిహెచ్డి వరకు వెళ్ళి కానీ మళ్ళీ దాంట్లో తీసుకురావడం, మెయిన్లీ హ్యూమన్ లైఫ్ పైన, ద రిలేషన్షిప్ బిట్వీన్ హ్యూమన్ లైఫ్ అండ్ ఫోటోగ్రఫీ, ఈ టాపిక్ పైన నేను రీసెర్చ్ పేపర్ చేయడం జరిగింది మ్యామ్. యాక్చువల్గా ఇంతవరకు ఇండియాలో ఎవరు ఈ టాపిక్ పైన ఎవరు చేయలేదన్నమాట. సో అది ఒక హ్యాపీనెస్ అనమాట ఫస్ట్. నెక్స్ట్ ఎలా స్టార్ట్ అయ్యింది అనడానికి రీజన్ అంటే స్టోరీ ఏంటంటే, నేను ఇక్కడ నుంచి వెళ్ళాను అని చెప్పాను కదా, SRFTI అనేది నాకు ఒక డ్రీమ్ కాలేజ్ అనమాట. ఇండియాలో 2 ఫిలిం స్కూల్స్ ఉన్నాయన్నమాట గవర్నమెంట్వి. టాప్ మోస్ట్ ఫిలిం స్కూల్స్ కూడా ఇవే అనమాట. ఒకటి FTI, ఇంకోటి సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ కోల్కత్తాలో ఉంది. అక్కడ నేను 3 years సినిమాటోగ్రఫీ చదవడానికి వెళ్ళాను అనమాట సీట్ వస్తే. సో వెళ్ళేటప్పుడు ఇంటర్వ్యూలో వాళ్ళు ఫస్ట్ నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, నేను ఫోటోగ్రఫీ బ్యాక్గ్రౌండ్ నుంచి రావడం వల్ల సో ఫోటోగ్రఫీ క్వశ్చన్స్ అన్నీ అడిగి లాస్ట్లో వాట్స్ ద మోస్ట్ ఎగ్జైటింగ్ థింగ్ ఫర్ యూ ఇన్ ఫోటోగ్రఫీ అనేసి అడిగారు అనమాట. అప్పుడు నేను హ్యూమన్ లైఫ్ అని చెప్పి, నాకు వెరీ ఎగ్జైటింగ్ ఉంటుంది హ్యూమన్ లైఫ్. అది ఎందుకు అంత ఎగ్జైటింగ్ అంటే మ్యామ్, నాకు హ్యూమన్ లైఫ్ అన్నది ఇప్పుడు మనకు యూనివర్స్ చూస్తే చాలా పెద్దది అనమాట. సో దాంట్లో చాలా గ్యాలక్సీస్ ఉంటాయి. ఇట్ టేక్స్ లైట్ మిలియన్ ఇయర్స్ టు గో టు వన్ గ్యాలక్సీ టు అనదర్. బట్ మనది చాలా చిన్న గ్యాలక్సీ మిల్కీ వే. దాంట్లో 9 planets ఉన్నాయి. దాంట్లో ఎర్త్లో మాత్రమే ప్రాణం ఉంటుంది అనమాట, అది మనిషికి. సో నా ఒపీనియన్ ఏంటంటే, ఎవరైతే యూనివర్స్ని, ఎంత పెద్ద యూనివర్స్ని క్రియేట్ చేశారో వాళ్ళ ఒపీనియన్ ఏంటంటే, నాకు అనిపిస్తుండే చిన్నప్పటి నుంచి సైంటిఫిక్ సినిమాలు ఇవన్నీ చూసి, సో వీ కేమ్ టు ఎర్త్ జస్ట్ టు రోమ్ అరౌండ్ ద ఎర్త్ అండ్ వీ విల్ బి ట్రావెలింగ్ ఫ్రమ్ దిస్ స్పేస్ టు అనదర్ స్పేస్, అంటే వేరే గ్యాలక్సీలోకి వెళ్ళిపోతామేమో. సో లిమిటెడ్ టైమే ఉంది మనకి. కానీ ఇవన్నీ ఎనిమల్స్కి అన్నిటికీ బాగా వర్కౌట్ అయితే ఏమో, అవి బాగా తిరుగుతాయి అన్నమాట. బట్ మనిషి ఒక్కడే ఒక కాంక్రీట్ సొసైటీ కట్టుకొని, ఒక వాల్స్ బిల్డ్ చేసుకొని, విత్ ద బయాస్ ఆఫ్ మెనీ రిలీజియన్, క్యాస్ట్ అని వాళ్ళే కొట్లాడుకొని ఒక మోస్ట్ క్వశ్చన్ మార్క్తో బ్రతుకుతున్నాడేమో అనిపిస్తుంటుంది. సో ఆ క్వశ్చన్ మార్క్సే నాకు ఎక్కువ కనపడుతుంటాయి హ్యూమన్ లైఫ్లో. సో అందుకే అంటే తెలియని క్వశ్చన్స్ నాకు ఎప్పుడైతే యాజ్ అ ఆర్టిస్ట్గా మనకు ఏదైతే తెలియదో దాన్ని నేను ఎక్కువ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటా త్రూ నా ఆర్ట్ ద్వారా. సో హ్యూమన్ ఫేస్ పైన నాకు అన్ని ఒక క్వశ్చన్ మార్క్, ఒక ఎమోషన్ డీప్గా ఉంటుందన్నమాట. సో అందుకే హ్యూమన్ లైఫ్ టాపిక్ తీసుకోవడం జరిగింది. ఇంకోటి మా మ్యామ్ కూడా, ఒండ్రిల్లా మ్యామ్ SRFTIలో, తను కూడా ఇన్స్పిరేషన్ అనమాట. ఈ టాపిక్ పైన నాకు మంచి అవగాహన ఉంది అని తెలుసుకొని దీనిపైనే క్లాస్లో ఫస్ట్ క్లాస్ జరిగినప్పుడు ఫోటోగ్రఫీ దాంట్లో నన్నే పిలిపించి డయాస్ పైన ఈ టాపిక్ పైన నన్నే కొంచెం చెప్పమన్నారు అనమాట, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనేసి. సో ఫోటోగ్రఫీ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మ్యామ్, యాక్చువల్గా జోసెఫ్ నిసిఫోర్, నీప్సీ వీళ్ళందరూ సైంటిస్టులు అనమాట. సో వాళ్ళు దగ్గర నుంచి కెమెరా క్రియేట్ అయినా వాళ్ళు మోస్ట్లీ డాక్యుమెంటేషన్ కోసం యూజ్ చేసేవాళ్ళు కెమెరాని. సో అది ఆర్ట్ ఫామ్లోకి రాలేదు అప్పుడు. ఆల్ఫర్డ్ స్టిచ్ 1864లో ఆయన ఆర్ట్ ఫామ్లోకి తీసుకురావడం జరిగింది ఫోటోగ్రఫీని. సో అప్పుడు ఆయన రీసెర్చ్ పేపర్ రాశారు మ్యామ్. దాని తర్వాత సుశాంత్ ట్యాగ్ అని ఇంకో ఫిలాసఫర్ ఉంటారు, తను కూడా రాశారు. బట్ ఇండియాలో దీనిపైన హ్యూమన్ లైఫ్ పైన ఫోటోగ్రఫీ పైన రాసింది మాత్రం నేనే అనమాట. అండ్ చాలా యూనిక్ థాట్ అనమాట. సో మీకున్న ఇంట్రెస్ట్కి అయితే నాకు చాలా ఎక్సైట్మెంట్ అనిపిస్తుంది. ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తారా మా కోసం? ఈ ఫస్ట్ కవర్ పేజ్ నుంచి మీరు చేసిన కొన్ని ఫొటోస్ ఎగ్జాంపుల్గా చూపిస్తూ ఆ ఎమోషన్స్ని మాతో చెప్తారా? కరెక్ట్. సో ఈ టైటిల్ డిజైనింగ్ దగ్గర ఇప్పుడు UN/ఫ్రేమ్డ్ లైఫ్స్ అనేసి ఉంది మేడం. దీంట్లో నేను ఒక 100 జీవితాలు క్యాప్చర్ చేయడం జరిగిందనమాట. సో అందుకోసం జీవితాలను రిప్రజెంట్ చేద్దామని లైఫ్స్ అనే పదం వాడడం, వీళ్ళని ఫ్రేమ్డ్ చేసా, ఫోటోగ్రఫిక్ టర్మ్లో యూజ్ చేశాను అనమాట. UN ఏంటి అంటే మ్యామ్, యు అనేది నా దగ్గర నుంచి మొదలై మీ వరకు ఒక వేవ్ లాగా ఒక ఎనర్జీ పాస్ అవుతుంది అనేసి, ఒక హ్యూమన్కే ఆ ఎనర్జీ మీరు చూస్తున్నప్పుడు తెలియకుండా నా దగ్గర నుంచి మొదలై యాజ్ అ ఆర్టిస్ట్గా మీ వరకు పాస్ అవ్వాలి అనేసి. సో ఇది ఎల్లో రిప్రజెంట్ చేస్తుంది ఏంటంటే కలకత్తాని రిప్రజెంట్ చేస్తుంది మ్యామ్. సో కలకత్తాలో 3 years చేయడం జరిగింది కాబట్టి సో 3 years అది. సో ఈ కవర్స్, దీనికి ఒక స్టోరీ ఉంది మా కవర్ ఫోటోగ్రఫీకి. ఏంటి అంటే వీళ్ళు దీంట్లో ఉండే వాళ్ళందరూ ట్రాన్స్జెండర్స్ అనమాట.
సో ఈమె నవ్వుతుంటుంది చూడండి బాగా గమనిస్తే. అవును. బేసిక్గా ఈ ఇమేజ్ చాలా అంటే సోషల్ మీడియాలో చాలా రీచ్ అయ్యింది అనమాట. నాకు క్రౌడ్ ఫండ్కి ఒక్క ఇమేజే చాలా హెల్ప్ చేసింది అనమాట. ఓకే. సో దీని వెనుకల స్టోరీ ఏంటంటే చెప్పాను కదా మ్యామ్, నాకు చిన్నప్పటి నుంచి ఫాదర్ తెలుసు, మదర్ తెలుసు, అంటే ఫీమేల్ మేల్ తెలుసు. వీళ్ళు ట్రాన్స్జెండర్స్ అనే వాళ్ళు ఎప్పుడు క్వశ్చన్ మార్క్ ఉండేవాళ్ళు. సో నేను చెప్పినట్టు ఏదైనా క్వశ్చన్స్ వస్తే నా ఆర్ట్ ఫామ్ నుంచి నేను వెతుకుతాను అనమాట. సో ఎప్పుడు నాకు భయం అనమాట, వీళ్ళు క్లాప్స్ కొట్టినా చిన్నప్పటి నుంచి బాగా అవాయిడ్ చేసేవాళ్ళు మ్యామ్. నేనైతే భయపడతాం కదా. సో కలకత్తాలో ఫస్ట్ టైం నేను కెమెరా తీసుకొని చూస్తున్నప్పుడు నాతో బాగా మాట్లాడి బాయ్ చెప్పి వెళ్ళిపోతున్నారు అనమాట ట్రైన్లో. అప్పుడు వాళ్ళు ఒక ప్యూర్ స్మైల్ ఇచ్చారనమాట, దాన్ని క్యాప్చర్ చేశా. సో అప్పుడు వరకు నాకుండే క్వశ్చన్స్ అన్నీ ఆన్సర్స్ దొరికాయి నా ఆర్ట్ ఫామ్లో, ఫోటోగ్రఫీ నేను చూస్తున్నప్పుడు కెమెరాలో దొరికాయి అనేసి. లైక్ ఇప్పుడు మనకు మీరు నాకు తెలుసు అనుకోండి మేడం, అప్పుడు మీ పైన నాకు క్వశ్చన్ మార్క్ ఉండదు, అర్థం అవుతారు అనమాట. ఎప్పుడైతే అర్థం కారో అప్పుడే మనకు క్వశ్చన్ మార్క్స్ రైజ్ అవుతాయి. అంటే వాళ్ళతో మాట్లాడాక మీకేం అర్థమైంది, ఏం తెలిసింది? సో అదే మ్యామ్, నాకు వీళ్ళు కూడా మనుషులు అంటే బాగా మాట్లాడగలుగుతారు. అప్పుడు వరకు నాకు ఫస్ట్ వీళ్ళని చూస్తే భయం వేసేది చిన్నప్పటి నుంచి. ఆ ట్రామా అనేది బ్రేక్ చేస్తారేమో అనిపించింది. సో నాకుండే ఏమంటారు అప్పుడు వరకు ఉండే వీళ్ళపైన పర్స్పెక్టివ్ కానీ మొత్తం చేంజ్ అయింది. వాళ్ళు మనలాంటి వాళ్ళే, మళ్ళీ చాలా గొప్ప వాళ్ళు బేసిక్గా. సో అప్పుడు వరకు నాకు క్వశ్చన్ మార్క్ ఉండేది వాళ్ళపైన. సో అది బ్రేక్ అయింది. సో దానివల్ల ఇంకొక కొన్ని పిక్చర్స్ మ్యామ్. యాక్చువల్గా దీని బుక్ని డిజైన్ చేసింది కూడా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైనింగ్ అనేసి ఇండియాలో ఒక కాలేజ్ ఉంటుంది మ్యామ్, వాళ్ళు డిజైన్ చేస్తారు అనమాట. యూనిక్గా డిజైన్ వెరీ. ఇది చేయడానికే 1 year పట్టింది మ్యామ్ బేసిక్గా. సో ఇదొక్కటి కలకత్తా గురించి రాశాను. సో అందుకే ఎల్లో యూజ్ చేశాను మ్యామ్. సో ఇది ఫస్ట్ ఇమేజ్ మ్యామ్. ఏంటంటే ఇప్పుడు మామూలుగా దీంట్లో 100 images యూజ్ చేయడం జరిగింది మ్యామ్. సో నా ఒపీనియన్ చెప్పాను కదా, 100 years లైఫ్ స్పాన్ ఉండొచ్చేమో ఒక మనిషికి అనేసి. సో 100 జీవితాలు క్యాప్చర్ చేయడం జరిగింది. దాంట్లో పుట్టుక నుండి చావు వరకు కవర్ చేయడం జరిగింది అనమాట. ఈ ఫస్ట్ ఇమేజ్ వస్తే ఏంటంటే మామూలుగా ఇప్పుడు కుమార్టుల్లి అని ఒక ఏరియా ఉంటుంది మ్యామ్ కలకత్తాలో. సో అక్కడ ఏంటి అంటే దుర్గామాత విగ్రహాలు తయారు చేస్తారు అనమాట. సో ఆ కలకత్తా దుర్గామాత పూజ చాలా ఫేమస్ వరల్డ్ లో. సో అలాంటి దుర్గా పూజకు వాడే మట్టి అక్కడ ఉండే ప్రాస్టిట్యూట్స్ ఇస్తారనమాట. సో మనకు ప్రాస్టిట్యూట్స్ కూడా ఎట్లా అంటే అది కూడా నాకు ఎప్పుడు క్వశ్చన్ మార్క్ మ్యామ్. వాళ్ళ గురించి నేను స్టడీ చేశాను. ఎట్లా అంటే పూర్వకాలంలో రాజులు ఉండేవాళ్ళు, వాళ్ళు మోస్ట్ ప్రెస్టీజియస్ థింగ్ ఏది అంటే వాళ్ళ రాజ్యంలో గుడులు కట్టేవాళ్ళు. ఆ గుళ్ళల్లో అందమైన ఆర్టిస్టులను తెచ్చి నాట్యం ఆడిపించేవాళ్ళు. వాళ్ళే దేవదాసి సిస్టమ్ వల్ల అలా వెళ్ళి ఈ వృత్తిలోకి వెళ్ళారనమాట. సో కానీ బట్ దుర్గామాత ఎంత పవిత్రమైంది. సో వాళ్ళు మట్టిస్తే కానీ దుర్గామాతను తయారు చేయరు. సో సొసైటీ వేరే విధంగా చూస్తుంది కానీ బట్ ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. వాళ్ళు ఎంత ప్యూర్ అని చెప్పడానికి వాళ్ళకే ప్రిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళకి సంబంధించి ఏమన్నా తీసారా ఫోటోస్? అదే స్టార్టింగ్ ఇమేజ్ ఏంటంటే అది చెప్పడమే, అది చెప్తుంది అనమాట అక్కడ దుర్గామాత గురించి. అది నెక్స్ట్ ఇమేజ్ ఏంటంటే ఈమె నా ముందరే చనిపోయింది మేడం, మీ కళ్ళ ముందే, నా కళ్ళ ముందరే. సో నేను ఒక రోజు కాళీఘట్ అనే ఏరియాకి వెళ్ళాను. అక్కడ కూడా కాళీమాత టెంపుల్ అనమాట. అక్కడ బ్లాక్ మ్యాజిక్స్ చేస్తుంటారు అని విన్నాను అనమాట. వెళ్ళి నేను కూర్చొని చూస్తూ ఉన్నాను మేడం. ఒక దగ్గర టీ స్టాల్లో కూర్చొని ఒక పాతబడిన ఇండ్లు చూస్తున్నా. అక్కడ ముందర ముసలావిడ ఇలా కూర్చొని ఉందన్నమాట. కూర్చొని సడన్గా ఆమె ఎక్స్ప్రెషన్ మారిపోతుంది, ఎక్కువ బ్రీత్ తీసుకుంటుంది. సో నేను అది క్యాప్చర్ చేద్దామని క్లిక్ చేసే లోపల ఫుల్ హెవీ బ్రీత్ తీసుకుంది, ఐస్ ఓపెన్ అయినాయి. లాస్ట్ బ్రీత్ అది నేను క్యాప్చర్ చేశాను. కట్ చేస్తే ఇంకా కింద పడిపోయింది. అందరు ఉరుక్కుంటూ వచ్చి తీసుకొని వెళ్ళిపోయారు అనమాట. సో అదొకటి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రీసెర్చ్ పేపర్ అన్నప్పుడు మనం వీ హ్యావ్ టు రైట్ ఎవ్రీథింగ్ అబౌట్ దిస్ ఇమేజ్. అంటే స్టోరీ కానీ దాని కంపోజిషన్స్, ఫోటోగ్రఫిక్, ఎస్థెటిక్స్ మొత్తం రాయాల్సి వస్తుంది. సో నేను ఇక్కడ ఎనికిలా ఐ హావ్ రోట్ ఎవ్రీథింగ్ మ్యామ్. బుక్ ఎనికిలా మొత్తం బ్రీఫ్ చేశాను అనమాట.
సో ఒక్కొక్క దానికి ఇక్కడ ఒక ప్రతి ఇమేజ్ కి ఒక కోడ్ ఉంటుంది అనమాట కింద. సో దాన్ని బట్టి మీరు బ్యాక్ వెళ్ళి చూడొచ్చు అనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఈ బుక్ రీసెర్చ్ చేసేది ఒక ఎత్తు అయితే ఆ బుక్ని బయటకు తీసుకొచ్చే వరకు ఆ ప్రాసెస్కి అంటే ఖర్చు కావచ్చు అండ్ క్వాలిటీ కావచ్చు అంతా కూడా యూనిక్గా ఉంది కదా. సో ఆ బుక్ ప్రిపరేషన్ కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు అండ్ ఎన్ని కాపీస్ ఇప్పటి వరకు బయటకు వచ్చాయి? సో ఎలా అనిపిస్తుంది మేడం? బుక్ తీసుకురావడానికి రీజన్ ఏంటి అంటే 3 years పాటు నేను రీసెర్చ్ చేశాను. మా మ్యామ్ ఏమన్నారంటే జస్ట్ థియరీ మాత్రమే రాయమన్నారు, అంటే ఫోటోగ్రాఫ్స్ కూడా తీయద్దు అన్నారు. బట్ నేనేంటంటే ఫోటోగ్రఫీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి విత్ ఎగ్జాంపుల్స్తో చేద్దాము అనేసి ఫోటోగ్రాఫ్స్ చూపిస్తూ చెప్తాం. ఇంకోటి ఏంటంటే ఫోటోగ్రాఫ్స్ కూడా నేను ఫిలిం రోల్లో చేశాను మ్యామ్, నాట్ డిజిటల్. నాకు ఫిలిం ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే ఒక మ్యాజిక్ థింగ్ అనిపిస్తుంటుంది. బేసిక్గా ఎమోషన్స్ చూసినప్పుడు డిజిటల్లో ఏంటంటే మనం వెంటనే క్యాప్చర్ చేయగలుగుతాం, ఆ ఎమోషన్స్ చూస్తాం, మనం ఫీలింగ్ మర్చిపోతాం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో. బట్ ఫిలింలో ఏంటంటే నాకు ఎక్కువ రోజులు అవి ఉండేవి అనమాట జ్ఞాపకంగా. ఇంకోటి మా ఫిలిం స్కూల్లో ఎక్కువ 10 days తర్వాత మాకు ప్రాసెసింగ్ వచ్చేదన్నమాట అంటే చేయడానికి. సో డెవలప్ చేయాలి అంటే ఫిలింలో మనం క్యాప్చర్ చేస్తాం, మళ్ళీ ప్రాసెసింగ్ ఉంటుంది మొత్తం అనమాట. సో ఈ 10 days గ్యాప్లో కూడా నాకు గుర్తుండేది ఏ ఇమేజ్ నేను ఏ ఎమోషన్ క్యాప్చర్ చేశాను అనేసి. ఒకరోజు స్ట్రీట్స్లో వెళ్తూ ఉంటే నా పైన అటాక్ జరిగింది మ్యామ్. సో అప్పుడు అంటే అది అక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ సంథింగ్ అంతా ఒక గ్యాంగ్ అంతా కలిసి ఆడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారు గవర్నమెంట్ ల్యాండ్లో అనేసి నా పైన అటాక్ చేశారు. నేను కళ్ళు తెరిచి చూసే లోపల నా మొబైల్స్, నా ఫోన్ అన్నీ కింద పగిలిపోయాయి. నాకేమో కొంచెం బ్లడ్ వస్తుంది ఎన్నికల పక్క. ఇంకా నేను అన్కాన్షియస్ అయ్యాను. మా కాలేజ్ వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళారు. బట్ ఆ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి 1 week 2 weeks తిరిగిన తర్వాత నాకు ఫోటోగ్రఫీ అంటే భయం వేయడం మొదలుపెట్టింది మ్యామ్. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి నా దగ్గర కెమెరా ఉండేది. మా ఫాదర్ మదర్ కూడా బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. బట్ సడన్గా అది నా పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఈ అటాక్ జరిగిన తర్వాత అప్పుడు మా మ్యామ్ కానీ లేకపోతే అక్కడ సంతోష్ రాజ్ గారి అని ఒక ఫోటోగ్రాఫర్ ఆయన పిలిచి యాజ్ ఆర్టిస్ట్గా జరుగుతూ ఉంటాయి సొసైటీలో, బట్ వీ హ్యావ్ టు గో ఆన్ అనేసి అప్పుడు ఆయన కొంచెం ఇన్స్పైర్ చేశారు అనమాట. వై కెనాట్ యూ పబ్లిష్ ఏ బుక్ అనేసి. అంటే అప్పుడు పబ్లిక్ డొమైన్లోకి మామూలుగా అయితే నేను కాలేజీ కోసమే రాసుకున్నాను అనమాట రీసెర్చ్ పేపర్ అనేది. సో దట్ నెక్స్ట్ వచ్చే వాళ్ళు కాలేజ్లో లైబ్రరీలో చూసి ఇన్స్పైర్ అయ్యి నెక్స్ట్ జనరేషన్ చేస్తారు అనేసి. బట్ పబ్లిక్ డొమైన్లోకి తీసుకురావడానికి రీజన్ ఏంటి అంటే విన్సెంట్ వ్యాంగో అని పెయింటర్ ఉంటారు మ్యామ్. బేసిక్గా ఆయన చనిపోయేటప్పుడు లెటర్స్ టు వ్యాంగో అని ఒక బుక్ తీసుకొని వచ్చారు వాళ్ళ తమ్ముడు అనమాట. అవి చదివినప్పుడు ఒకవేళ ఆ టైంలో నేను చదివాను ఆ బుక్, ఒకవేళ నేను కూడా చచ్చిపోతే ఆ అటాక్లో చచ్చిపోయి ఉంటే ఏమయ్యేది. సో అట్లీస్ట్ దట్ విల్ బీ మై లాస్ట్ ఇమేజ్ కదా అనేసి. సో ఐ క్యాప్చర్డ్ అంత ఎమోషన్గా చేశాం కదా. సో వై కెనాట్ వి అంటే ఒక బుక్ పబ్లిక్ డొమైన్లోకి తీసుకురావచ్చు కదా, ఇంత స్టోరీ ఉంది అనేసి దెన్ ఐ థాట్ ఆఫ్. అండ్ ఆ బుక్ ఇప్పటి వరకు ఎంతమందికి ఇవ్వడం జరిగింది అండ్ వాట్ ఈస్ దట్ స్పెషాలిటీస్? మ్యామ్ ఇప్పుడు వరకు అంటే ఫస్ట్ అంటే మేము బుక్ ఏమనుకున్నామంటే ఈ బుక్ మొత్తం ఈ పేపర్ కూడా జర్మనీ నుంచి తెప్పించాం మ్యామ్. ఇట్స్ 100 years ఉంటుంది మనకు. సో ఇది వెరీ కాస్ట్లీ బుక్ మ్యామ్. ఒక్కొక్క బుక్ మేము స్పెషల్గా ఇండియాలో టాప్ మోస్ట్ ప్రింటర్స్ దగ్గరికి వెళ్ళి మాత్రమే ప్రింట్ చేయించాం అనమాట. సో ఈ బుక్ని యాజ్ అ ఆర్టిస్ట్గా నేను ఫైన్ ఆర్ట్స్లోకి వచ్చినప్పుడు రఘురాయ్, హెన్రీ బ్రిసో ఇలాంటి వాళ్ళు నన్ను ఇన్స్పైర్ చేశారనమాట, రెంబ్రాండ్. సో వాళ్ళ బుక్స్ అన్నీ మా కాలేజ్లో ఉండేవి ఫ్రీగా అవైలబుల్. సో నా ఒపీనియన్ ఏంటంటే నా బుక్ కూడా చాలా లైబ్రరీస్లో అవైలబుల్ ఉండాలి. అండ్ ఇండియాలో ఇది ఫస్ట్ టైం హ్యూమన్ లైఫ్ పైన రీసెర్చ్ చేసింది కదా, ఫోటోగ్రఫీ పైన. సో ఇట్ హ్యాస్ టు రీచ్ టు ద పబ్లిక్ డొమైన్. పబ్లిక్ డొమైన్లో ఉండాలంటే ఓన్లీ లైబ్రరీలో మాత్రం ఉంటేనే అందరూ వెళ్ళి చూడగలుగుతారు. సో మోస్ట్ ఆఫ్ ద బుక్స్ మేము ఆల్ ఓవర్ ఇండియా, ఫారిన్ అందరికీ పంపిస్తున్నాం అనమాట. అక్కడ నుంచి వచ్చిన సర్టిఫికేట్స్ అనమాట ఇవి. అంటే తెలంగాణ గవర్నమెంట్ కూడా దీనికి సర్టిఫికేట్ చేసింది, సర్టిఫై ఇచ్చింది అనమాట. దాని తర్వాత ప్రతి యూనివర్సిటీ దీనికి ఇస్తుంది మ్యామ్ యాక్చువల్గా. సో ఇవి సర్టిఫికేట్స్. సో ఇప్పుడు హను రావుపూడి గారు ఫస్ట్ బుక్ తీసుకున్నారు అనమాట, డైరెక్టర్. దాని తర్వాత నాగశ్విన్ గారు కల్కి డైరెక్టర్. దాని తర్వాత మల్లేశం డైరెక్టర్ 23 ఫిలిం వచ్చింది. డెఫినెట్లీ మ్యామ్. హను రావుపూడి గారు ఫస్ట్ బుక్ కొన్నారు కూడా, కొని చాలా అప్రిషియేట్ చేశారు. ఈ బుక్ కాస్టే 10,000, ఆయన ఇంకా ఎక్కువ ఇచ్చి నాకు ఎంకరేజ్ చేస్తారు అనమాట. ఆయనే చెప్పారు ఎవరికి ఇవ్వద్దు, ఇట్ షుడ్ బి లైక్ స్పెషల్ లైక్. సో అందుకనమాట మామూలుగా యూనివర్సిటీస్కి వెళ్ళినా కానీ ఎక్కడైనా కానీ హ్యూజ్ అప్లాస్ వస్తుంది మ్యామ్ యాక్చువల్గా. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఎక్కువ
మిగతా వాళ్ళు కూడా అడిగితే ఫ్యూచర్ లో ఏమైనా కాపీస్ అమెజాన్ లో ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో ఉంది మ్యామ్ బుక్ మామూలుగా అయితే ఇప్పుడు ఉంది బట్ కొన్ని బుక్స్ మేజర్ గా లైబ్రరీస్ లో ఉంచాలి అని మిగతావన్నీ సెల్ చేద్దాము అనేసి. ఎందుకంటే నేను ఇది బుక్ కూడా క్రౌడ్ ఫండింగ్ తో వచ్చింది మ్యామ్ యాక్చువల్గా. సో నేను కొంచెం లోన్ తీసుకొని దాని తర్వాత హరిచరణ్ గారు అనేసి హీఈస్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ ద బుక్. ఆయన మామూలుగా జాయ్లాండ్ అని హాలీవుడ్లో ప్రొడ్యూస్ చేశారు చాలా ఫిలిమ్స్ కూడా. సో ఆయన సూర్యగంటి గారు అనేసి డాక్టర్ అనమాట, యుఎస్ఏలో ఉంటారు ఆయన. దాని తర్వాత చాలామంది ఇండస్ట్రీలో, మన ఇండస్ట్రీలో కానీ బాలీవుడ్లో కానీ చాలామంది ఫండింగ్ పంపించారు మ్యామ్ యాక్చువల్గా. అండ్ జింకా వరుణ్ గారు ఎంత కష్టపడి ఎంత ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ బుక్ని తీసుకొచ్చారు కదా. సో ఈ బుక్ ద్వారా ప్రజలకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు? అంటే మీ నెక్స్ట్ ప్రాసెస్ ఎలా ఉండబోతుంది? మళ్ళీ ఇంకొక టాపిక్ మీద రీసెర్చ్ చేస్తారా, లేకపోతే దీని మీదనే ఇన్డెప్త్గా ఇంకొక వర్క్ని స్టార్ట్ చేస్తారా? ఇది హ్యూమన్ లైఫ్ ఆఫ్ కలకత్తా మ్యామ్ యాక్చువల్గా 3 years పాటు చేసింది. సో నా ఒపీనియన్, నా నెక్స్ట్ ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియా హ్యూమన్ లైఫ్ పైన క్యాప్చర్ చేయాలి అని డీప్ రీసెర్చ్గా. నెక్స్ట్ హైదరాబాద్ పైన చేసి ఇంకో బుక్ తీసుకురావాలని కోరిక. ఇంకా ఫ్యూచర్ అంటే ఇది ఏంటంటే కంప్లీట్లీ ప్యాషన్ అనమాట. ఫోటోగ్రఫీ టు మీ ఈజ్ లైక్ మెడిటేషన్ మ్యామ్. అంటే హయ్యెస్ట్ ఫార్మ్ ఆఫ్ థింగ్ ఏంటి అంటే మెడిటేషన్లో ఇప్పుడు మనము యాజ్ అ ఆర్టిస్ట్గా మనం ఎక్కడి నుంచి వచ్చాము, మనము షేప్ అవ్వడానికి చాలా అంటే మదర్, ఫాదర్, రిలీజియన్, క్యాస్ట్ ఎవ్రీథింగ్ విల్ బీ ఫామ్ అయ్యి మనం ఒక ఆర్టిస్ట్గా ఫామ్ అవుతాం విత్ బయాస్. సో ఫోటోగ్రఫీలో రఘురాయ్ గారు, హెన్రీ బ్రిసో చెప్పేది ఏంటి అంటే యాజ్ ఏ మనని మనం మర్చిపోయి ఆర్టిస్ట్గా, సో వి షుడ్ బీ సీ అంటే ఒక పర్స్పెక్టివ్ని ఎలా చూడాలంటే బర్డ్ ఐ వ్యూలో చూడాలి అనమాట, ఎబోవ్ ఆల్ అన్నిట్లో. అది చూసినప్పుడే యూ విల్ బీ ద మోస్ట్ హయ్యెస్ట్ ఫామ్లో ఫోటోగ్రఫీని నువ్వు క్యాప్చర్ చేయగలుగుతావు అనేసి. సో ఆ రేంజ్కి వెళ్ళాలన్న నా కోరిక. అండ్ ఇంకోటి ఏంటంటే పిల్లలు ఏం చేసినా కూడా ముందు హ్యాపీగా ఫీల్ అయ్యేది పేరెంట్స్, ఆ తర్వాత గురువు కదా. సో వాట్ అబౌట్ యువర్ పేరెంట్స్? ఈ బుక్ బయటకు వచ్చాక చూపించాక వాళ్ళు రియాక్షన్ ఏంటి? యాక్చువల్గా మా ఫాదర్ ఫస్ట్ టైం బాగా నమ్మడం మొదలుపెట్టాడు అనమాట. ఎందుకంటే అంతకుముందు నేను ఫోటోగ్రఫీ చేశాను, దాని తర్వాత సినిమాటోగ్రఫీ చేయడానికి వెళ్ళాను. ఎవరికి అంత ఐడియా ఉండదు మ్యామ్ ఈ ఫీల్డ్ గురించి. అంటే ఊర్లో అందరికి ఏం తెలుస్తుంది అంటే బీటెక్, ఎంబీబీఎస్ అంటే అర్థమైపోద్ది ఈజీగా, అది గొప్పగా చెప్పుకుంటారు. ఈ ఫీల్డ్లో నేను పీజీ చదివినా మా అమ్మకు అసలు పీజీ చదివావా అన్నట్టు ఒక క్వశ్చన్ మార్క్లో ఉంటుంది అనమాట. తెలియదు కాబట్టి దట్టు నేను ఇండియాలో టాప్ మోస్ట్ ఫిల్మ్ స్కూల్లో చదివాను అనమాట. దానికి ఇండియాలో 10 seats ఉంటాయి మ్యామ్. దాంట్లో నేను క్రాక్ చేసి 1 year ప్రిపేర్ అయ్యి తెచ్చుకున్నాను. సో అండ్ ఇప్పటికీ కూడా కొంతమందికి అవగాహన లేదు కదా, ఈ ముఖ్యంగా ఆర్ట్స్ విషయంలో చాలా మంది టైం పాస్ గా చూస్తూ ఉంటారు. బట్ మీరేమన్నా ఛాన్స్ తీసుకుంటారా అవగాహన కల్పించడానికి కానీ, లేకపోతే ఫ్యూచర్ లో ఏదైనా ఇన్స్టిట్యూట్ పెట్టడానికి కానీ ప్లాన్ ఉందా, డ్రీమ్ ఉందా? మామూలుగా ఈ బుక్ చూసిన వెంటనే రఘురాయ్ గారు మమ్మల్ని పిలిపించారు మ్యామ్. పిలిపించి ఆయన ఇండియాలో టాప్ మోస్ట్ ఫోటోగ్రాఫర్, ఆయన నాకు గురువు లాగా అనమాట. సో ఆయన పిలిపించి మాతో ఒక 1 hour స్పెండ్ చేసి చాలా బాగా మాట్లాడారు అనమాట. ఇండియాలో ఎవరు చేయట్లేదు, ఒకప్పుడు ఆయన చేసేవాళ్ళు అనమాట. స్ట్రీట్ ఫోటోగ్రఫీ పైన బుక్స్ తీసుకొని వచ్చారు. బట్ ఇప్పుడు ఇండియాలో ఎవరు తీసుకురావట్లేదు. దట్టు ఈ రీసెర్చ్ చేశానన్న తర్వాత హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ, ఎవరు చేయలేదు నువ్వు చేసావు అనేసి. సో నేను ఎలాంటి ఎమోషన్స్కి ఫీల్ అయ్యాను ఆయన నాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట నా ఇమేజెస్ గురించి. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అప్పుడు. అండ్ బాలీవుడ్ లో కూడా మీరు వర్క్ చేశారు కదా, సో పెద్ద సెలబ్రిటీస్ కావచ్చు ఎవరైనా అప్రిషియేట్ చేయడం జరిగింది? నాగరాజ్ మంజుల గారికి చూపించాను. హీఈస్ ద సపోర్ట్ అనమాట. నేను వర్క్ చేస్తున్నప్పుడు ఇంకా బుక్ బయటికి రాలేదు మ్యామ్. సో తనే నన్ను ఇన్స్పైర్ చేసేవాడు అనమాట బయటికి. అంటే ఆయన ప్రతి ఫిలిం గురించి నాకు ఎగ్జాంపుల్ చెప్పేవాడు అనమాట. చిన్న దగ్గర నుంచి ఇప్పుడు బాలీవుడ్లో టాప్ డైరెక్టర్ అయ్యారు ఆయన. సో ప్రతి జర్నీ చెప్పేవాడు కూర్చోబెట్టుకొని అప్పుడు నాకు అనిపించదు అనమాట, ఒక రిస్క్ తీసుకొని బయటికి వచ్చి దీనికోసం నేను లోన్ కూడా తీసుకున్నాను అనమాట. ఇప్పుడు తెలుగులో ఒక ఫిలిం చేశాను డిఓపిగా. సో 2 films రిలీజ్ అవుతున్నాయి బ్యాక్ టు బ్యాక్ నావి. సో డీటెయిల్స్ తొందరలో తెలుస్తాయి. సో దానికి వచ్చిన డబ్బులతో నా లోన్స్ అన్ని క్లియర్ చేయడం కూడా జరిగింది. సో మూవీస్ పేరు ఏంటైనా చెప్తారా? అదే తొందరలో వస్తాయి. సో అవి కూడా పెద్ద ప్రొడక్షన్ హౌస్ నుంచి నేను కొత్త వాళ్ళండి, మొత్తం అందరు కొత్త వాళ్ళే. బట్ ప్రొడక్షన్ హౌస్ చాలా ప్రామినెంట్ ఉంది తెలుగులో. సో విత్ ఇన్ సూన్ ఐ గోయింగ్ టు రివ్యూ. సో మొత్తానికి ఇంత కష్టపడినా సరే అందుకు తగ్గ ఫలితం అయితే కనిపిస్తోంది. సో ఫైనల్ గా ఈ బుక్ ని, మీ రీసెర్చ్ ని ఇంత సపోర్ట్ చేస్తున్న పెద్దవాళ్ళకి కావచ్చు, ఆడియన్స్ కి కావచ్చు, ఏం చెప్తారు?
యాక్చువల్గా ఒకానొక స్టేజ్లో ఈ బుక్ తీసుకురావడానికి రీజన్ ఏంటి అంటే నా పైన అటాక్ జరిగి దాని తర్వాత దాని నుంచి వచ్చింది. నాకు తెలిసి ఒకానొక పాయింట్లో మ్యామ్ నా చేతిలో ఈ బుక్ ఏం లేదు, అదంతా అదే ప్రాణం పోసుకుంది అని నేను నమ్ముతాను అనమాట. గ్రేట్ థింగ్స్ మనమేదో నేను జస్ట్ నా పేరు వేసుకున్నాను తప్పితే ఇది కూడా నాకు ఇష్టం లేదు నా పేరు జింకవరు వేయడం. మా డిజైనర్ ఫోర్స్ చేసి వేసాడు తప్పితే చేసిన వాళ్ళు ఎవరంటే తెలియాలి కదా, అదొక్కడి దానికే తప్పితే నా ఒపీనియన్ ఏంటంటే నేచరే ఫామ్ చేసింది, నేచరే తీసుకొని వచ్చింది. లేకపోతే ఎంతమందిని మ్యామ్ దీనికి ఫన్ చేసిన వాళ్ళు చాలా చాలా గొప్ప వాళ్ళు అనమాట. అందరూ కలిసి ఫన్ చేయడం అన్నది సంథింగ్ బిగ్ అచీవ్మెంట్ అనిపిస్తుంది. అంటే ఎంతోమంది ఒక ఫ్యామిలీని ఇచ్చిందని చెప్పొచ్చు మేము ఆర్ట్ ఫామ్లో. నాకైతే చాలా మంచి అంటే ర్యాండమ్గా ఎవరో ఫోన్ చేస్తుంటారు, ఫోన్ చేసి అప్రిషియేట్ చేస్తుంటారు. సో అప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. ఇంత కష్టపడ్డా సరే అందుకు తగ్గ ఫలితం మీకు దొరికింది. అండ్ ఫ్యూచర్లో కూడా ఇలాంటి రీసెర్చ్లు మరెన్నో చేయాలి. మీరు అన్నట్టుగా ఇండియా మొత్తం మీద ఉన్న హ్యూమన్స్ మీద రీసెర్చ్ చేసి ఒక బుక్ తీసుకురావాలి, మంచి అప్రిసియేషన్ దొరకాలని చెప్పి 10TV తరపున కోరుకుంటున్నాం. అండ్ ఇక్కడికి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూస్తారు కదా, ఇది వాళ్ళ ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మరొక పర్సన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ 10TV.